హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే తెలుసుకోబోతున్నాం. దానిలో ముందుగా వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్నేషనల్ పేమెంట్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు. ఏంటంటే ఓవా కోసం స్టేట్ ఒక వీడియో పెట్టాను. దానిలో అందరూ అడిగేది ఏంటంటే అసలు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎందుకు ఇవ్వాలి, మనకు అవసరం లేదు కదా అంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ పేపాల్ ద్వారా పే చేసినా కూడా ఇంటర్నేషనల్ పేమెంట్స్, దాంట్లో కూడా మీరు పాన్ కార్డ్ ఇస్తేనే మీకు అప్రూవల్ అవుతుంది. వితౌట్ పాన్ కార్డ్ మీద మీరు పేపాల్ క్రియేట్ చేసినా కూడా మీకు దాని నుంచి అయితే పేమెంట్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇది గమనించారో లేదో, దీనికోసమే అండి మీకు ఆధార్ పాన్ ఎందుకు వాళ్ళు తీసుకుంటారంటే, ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళ అథారిటీ ప్రూఫ్ అనేది కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఆర్డర్ పెట్టారు, మరి మీది అనే వాళ్ళ ఐడెంటిఫికేషన్ తెలుసుకోవాలి కదా. కస్టమ్స్ ఉంటాయి, కస్టమ్స్ ద్వారా మనీ అనేది ఎవరిది అంటే ఈ మెయిన్ ప్రాపర్టీ ఎవరిది అన్నట్టు చాలా ఉంటుంది. మీకు గేర్ బెస్ట్లో మీకు అందరికీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. కాకపోతే గేర్ బెస్ట్ సేమ్ లైక్ దట్, అంటే ఓవా యాప్ ఎలానో గేర్ బెస్ట్ కూడా సేమ్ అలాంటిదే. కాబట్టి గేర్ బెస్ట్లో మీకు అన్ని ప్రూఫ్స్ అడగకపోవచ్చు, ఎందుకంటే అక్కడ మీకు ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనేవి ఉంటాయి. కావున అక్కడ మీకు ఐడెంటిఫై అయితే చేయగలుగుతారు. సేమ్ లైక్ దట్ అంతే, మీరు ఈ ఆధార్ పాన్ కార్డ్ ఇచ్చేసినంత మాత్రాన మీ డేటా లీక్ అవుతుంది, హ్యాక్ అవుతుంది ఇలాంటివి ఏం చెప్పడానికి వీల్లేదు. చాలా జెన్యూన్ యాప్ అండి. మీరు ఒకటే చెప్తున్నాను, మీకు ఏదైనా కావాలి అనుకుంటే దానికన్నా ముందుగా నేనే ఆలోచిస్తాను. ఎందుకంటే నేను సెక్యూర్గా ఉండాలి కదా. మీ అందరికి చెప్పే ముందు నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను కదా, అదొకటి అర్థం చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే నేను నా డేటాని హ్యాక్ చేసుకొని, అంటే నా డేటాని లీక్ చేసుకొని మీ డేటా కూడా లీక్ చేయడానికి నాకేం పని లేదా? అంతే కదా, ఉండండి. అది సేఫ్ అండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో అదైతే లేదు, ఇది చాలా జెన్యూన్. లేకపోతే నెక్స్ట్ ఒక వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ GYFTR అనమాట. ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ 10,000 మందికి ₹50 సైన్ అప్ బోనస్ ఇస్తున్నాడు. సెకండ్ 10,000 నుంచి 25,000 వరకు ₹25 బోనస్ వస్తుంది. అయితే మీరు ఆ 10,000 లోపల అయితే కనుక ₹50 వస్తుంది, లేదు అంటే ₹25 వస్తుంది. వీటిని మనం ఎలా లూట్ చేసుకోవాలి, ఏం చేయాలి, అసలు దీనికి ఎలా మనం రిజిస్టర్ అయితే అవుతుందంటే, సింపుల్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీనిలో ఎటువంటి రిఫరల్ ప్రోగ్రామ్స్ అయితే ఉండవు ఈ యాప్లో. సింపుల్గా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. తర్వాత సర్నేమ్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఆప్షనల్, మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. సరే, ఈ విధంగా మీరు అయితే అయిపోతున్నారు. ఒకటి, వీటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్తాను. అయితే మీకు చాలా రకాల గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. ₹50కి ₹50 డిస్కౌంట్ వస్తుంది. ₹25 వస్తే 25కి 25 డిస్కౌంట్ వస్తుంది. ఇక మీద చెయ్యాలా వద్దా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే ఇందులో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. అమెజాన్ అయితే ₹500 ఉంది, ₹500 ₹1000 ఉంది. అదే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ చూసుకుంటే ₹100 నుంచి $250, $500 ఈ విధంగా ఉన్నాయి. కానీ మీరు ఏం చేస్తారు, సింపుల్గా సెర్చ్ బార్లోకి వెళ్ళండి, ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మీకు ఏదైతే గిఫ్ట్ కార్డు ఉందో దానికి సింపుల్గా వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత మీరు గిఫ్ట్ కార్డ్ ఏదైతే చూస్ చేసుకుంటారో దాని ప్రొసీడ్లోకి వెళ్ళండి. ప్రొసీడ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఫర్దర్ స్టెప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే అప్లై వాలెట్ క్యాష్ ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ ఉంటుంది. జస్ట్ ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ₹50 ఏదైతే వచ్చిందో బోనస్, ఆ బోనస్ కూడా మీకు అక్కడ యూజ్ అయిపోతుంది. రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉందో అది మీరు పే చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇది బెనిఫిట్ అనిపిస్తే, అంటే ₹100 గిఫ్ట్ కార్డ్స్ ఉన్నట్టయితే చేయండి, లేదంటే వెయిట్ చేయండి. మీకు వచ్చిన బోనస్ అయితే ఇప్పుడు ఎక్స్పైర్ అవ్వదు. ఎప్పుడైతే కార్డ్స్ అవైలబుల్ ఉంటాయో అప్పుడైతే మీరు ఆఫర్ని లూట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక విధంగా చాలా మంచిది. ఎవరెవరికి ఎంత వచ్చింది, అంటే మీకు ₹50 వచ్చిందా, ₹25 వచ్చిందా బోనస్ అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఇది అందరికీ ఒక లూట్ అయితే అవుతుందని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ వీటిలో బూస్ట్ అయితే చేసి చెప్పాను. మీరు అందరూ రిజిస్టర్ అవ్వండి, వీటిని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. మీకు బెటర్ దెన్ మీకు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కొనుక్కుంటేనే చాలా బెటర్ అని చెప్తాను. లేదు అంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా కొనవచ్చు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ మీకు ₹500 ఉంది, 10% ఆఫ్ యూజ్ అవుతుంది. అంటే మీ $450కే ₹500 గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఒకవేళ ట్రై చేస్తారంటే మీరు అది కూడా ట్రై చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ చాలా పెద్ద అప్డేట్ వీమేట్ యాప్ నుంచి. వీమేట్ యాప్ నుంచి మనకి ఈసారి ₹700 అయితే మనకు రావడం జరుగుతుంది. ₹700 ఎలా వస్తుంది ఏంటి అని చెప్తాను. ఫస్ట్గా మీ దగ్గర వీమేట్ యాప్ ఉంటే కనుక ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేసేయండి. అన్ఇన్స్టాల్ చేసేసిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. ఎందుకంటే నాకు చెప్పిన ప్రాసెస్, ఎందుకంటే నాకు ఛానల్కి ఒక యూనిక్ URL అనేది ఇచ్చారు. అలా చేసినట్టయితే ఎక్స్ట్రా మీకు ₹50 అనేది బోనస్ వస్తుంది అని వాళ్ళు చెప్పారు. మరి చూద్దాం. అలానే ఇంకోటి ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో 30 మూవీ వాచర్స్ అనేవి వాళ్ళు ఇస్తామని చెప్పారు. ఆ 30 మూవీ వాచర్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు టైం చెప్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి. నాకు తెలిసి ఈరోజు అంటే 25th ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. ఈ ఆఫర్ కూడా 25th నుంచి 31st వరకు అయితే ఉంది. కానీ ఈ లోపల నేనైతే మూవీ వాచర్ కూడా అక్కడ పోస్ట్ చేస్తాను. ఒకేసారి 30 వాచర్ పోస్ట్ చేసేస్తాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆఫర్ని అయితే లూట్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మేము దీనిలో వచ్చేటప్పటికి 700 అది ఎలా వస్తుందో చెప్తాను. అయితే ఇప్పుడు మీకు మొబైల్ స్క్రీన్లో కనిపించకపోవచ్చు, కానీ మీకు ఈ అప్డేట్ మధ్యాహ్నమైనా రావచ్చు, ఈవినింగ్ అయినా రావచ్చు. కానీ మీకు ప్రాసెస్ చెప్తాను, ఏంటి, ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి.
ఫస్ట్ మనకి లాస్ట్ టైం అందరూ అన్లిమిటెడ్ ట్రిక్స్ వాడారు, ఈసారి అలా వాడొద్దు, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్లీ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. ఇలా చేసిన వాళ్ళకైతే మొత్తానికి ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. కొంచెం బీ కేర్ఫుల్, మీరు కేర్ఫుల్గా ఉండి ఒక్కసారి యూజ్ చేసుకోండి. అన్లిమిటెడ్ ట్రై చేయొద్దు, ఉన్నవి కూడా పోతాయి. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు వచ్చేటప్పటికి మెయిన్ ఈ ఆఫర్ని ఎలా లూజ్ చేయాలి, ఎన్నైనా వస్తాయని చెప్తాను. ఈసారి ఒకప్పుడులా కాంటెస్ట్ కాదండి, ఈసారి ఖచ్చితంగా రిఫరల్ చేయాలి. ఓకే, 5 రిఫర్ చేయాలి ఖచ్చితంగా. 5 రిఫర్ చేస్తే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఒక రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ₹50 బోనస్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఫేస్బుక్ దాని అక్కడ కింద అడుగుతుంది అనమాట, ఫేస్బుక్ కానీ లేకుంటే మొబైల్ నెంబర్ ఈ రెండే అవ్వాలి. జీమెయిల్ ద్వారా అయితే అవ్వద్దు, జీమెయిల్ ద్వారా అయితే కనుక మీకు రిఫరల్ బోనస్ అయితే రాదని చెప్తున్నారు. సరే, ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ మొబైల్ నెంబర్ ఇస్తాను, మొబైల్ నెంబర్ దేని ద్వారా సైన్ అప్ అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు అక్కడ 700 ఐకాన్ కనిపిస్తుందంట. కనిపించిన తర్వాత ఆ ఐకాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వాళ్ళ కిచెన్స్కి మొత్తం వీడియో అనమాట ఇది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ రిఫరల్కి ఏంటంటే ₹50 మోబిక్విక్ వోచర్ వస్తుంది. ఈ మోబిక్విక్ వోచర్ అంటే మేబీ వాలెట్లో యాడ్ చేసుకోవడానికి రావచ్చు, లేదంటే ఏదైనా బిల్ పేమెంట్ చేసేటప్పుడు కానీ వాటి దగ్గర మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. నాకు తెలిసి ₹100 రీఛార్జ్కి ₹50 క్యాష్ బ్యాక్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతవరకు వస్తుంది. ఈ అప్డేట్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్డేట్ వచ్చిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఏ వోచర్స్కి ఎంతెంత యూజ్ చేయాలో నేను కూడా అక్కడ అప్డేట్ ఇస్తాను. సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పేటిఎం నుంచి పేటిఎం గిఫ్ట్ కార్డ్ వస్తుందండి, షాపింగ్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఇదేంటంటే మనకి ₹100 షాపింగ్ కార్డ్ వస్తుంది. అయితే 100% నేను అనుకుంటున్నాను, మరి అప్పుడు 50% పెడతారా లేకుంటే 100% యూజబుల్ అమౌంట్ పెడతారా అన్నది మనకు తెలియదు. కానీ ₹100 షాపింగ్ వోచర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. థర్డ్ వచ్చేటప్పటికైనా ₹50 DTH రీఛార్జ్కి ఇస్తామని చెప్తున్నారు. మేబీ అది 50% అనుకుంటున్నాను, 50% కానీ లేకుంటే 25% కానీ DTH రీఛార్జ్కి అయితే క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. ఒక ప్రోమో కోడ్, యూనిక్ ప్రోమో కోడ్ ఇస్తారు. హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతిదీ పేటిఎం అయితే పేటిఎం హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడైతే ఈ DTH రీఛార్జ్ ప్రోమో కోడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ రిఫరల్కి ఏంటంటే మనకి ఎయిర్టెల్ ఎలక్ట్రిసిటీ బిల్, అంటే ఎయిర్టెల్ కాదు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి ప్రోమో కోడ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది మనకు ₹50 ఇస్తున్నట్టు నాకు తెలిసి ఇది కూడా 50% ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరైనా పే చేయాలనుకుంటే కనుక మీకు ఈ ఆఫర్లో ₹50 అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళు కూడా యూనిక్ ప్రోమో కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మనకి 4 రిఫర్ చేసినందుకు ఈ బోనస్లు అన్నీ వచ్చాయి. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ 5th రిఫరల్కి మీకు ₹400 బంపర్ క్యాష్ అన్నారు. క్యాష్ అంటే మరి అది పేటిఎంకి ఇస్తారా లేకుంటే ఎలా ఇస్తారో తెలియదు, కానీ ₹400 క్యాష్ అన్నారు. అది కూడా మనం వెయిట్ చేయాలి. మీకు అది కూడా టెలిగ్రామ్లో పెడతాను, ఏ విధంగా ఎలా చేయాలి అంటే ఏం లేదు, ఆ వచ్చిన క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుందని జస్ట్ చిన్న అప్డేట్ ఇస్తాను సరిపోతుంది. లేదా కింద డిస్క్రిప్షన్లో చూడండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో చూడండి, పిన్ చేసి పెడతాను ఏ ఆఫర్స్ ఎప్పుడైతే ఉన్నాయని చెప్పేసి. ఓవరాల్గా వీమేట్ నుండి వచ్చిన ఆఫర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియోస్ అయితే మీకు అందరికి నచ్చే ఉంటాయి. ఈ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంటుందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఉండండి, ఎందుకంటే వీమేట్ 700 మామూలు ఆఫర్ అయితే కాదు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను జైన్ దర్శన్ అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.